హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఆనపకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఇలా కందిపప్పుని ఉడికించుకోవాలి. ఆ పైకి నురగ వస్తుంది కదా, అది తీసేసుకోవాలి. ఇప్పుడు పప్పు బాగా ఉడుకుతుంది కదా, కొంచెం ఒక 5-10 నిమిషాలకి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఆయిల్, కూరకి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయలు, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇందులోకి వేసుకోవాలి. మీకు టమాటో ఇష్టం లేకపోతే కొద్దిగా చింతపండు రసం తీసుకుని తాలింపు పెట్టే ముందైనా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూర కొంచెం చప్పగా ఉండకుండా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా ఆవిరిపోయిన తర్వాత ఇలా పప్పుని ఒకసారి బాగా కలుపుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకుని ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసి తాలింపు పెట్టుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే ఆనపకాయ పప్పు అయితే రెడీ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.